నిజంగానే మీది అంటే మనం అరే 4 లీటర్స్ ఒకటేసారి డైలీ 2 టైమ్స్ ఇవన్నీ ఎలా కొంచెం కొంచెం చేసుకుందాము అన్నట్టు మనం టైం వేస్ట్ చేయొద్దు అమ్మా. నేను కూడా అలానే అనుకున్నా. సారు చెప్పింది మనం గుడ్డిగా అంటే ఎట్లా అంటే సార్ చెప్పిండు అది వేదం లెక్క అనుకొని 4 లీటర్లు లేవంగానే లీటర్ తాగాలి. వాకింగ్ అయినా పోయేసి వచ్చి 1 అవర్ తర్వాత వచ్చేసి బ్రష్ చేసుకొని మళ్ళీ ఒక 1 లీటర్ తాగేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి తినేసి మళ్ళీ నేను మళ్ళీ తర్వాత మధ్యలో 2 పాయింట్లు 2 అవర్స్ మర్చిపోయాం మల్లేష్. సార్. నీళ్లు తాగడం వరకే కాదు మన ప్రోగ్రామ్. నీళ్లు తాగడం ఎందుకు అవును. తాగుతాం? అంటే టాయిలెట్ ఇవన్నీ వెళ్తానికి. సరే ఎట్లా అయితే ఇప్పుడు అలా మెయిన్ 2 టైమ్స్ మీల్స్ ఇవి ఉన్నాయి కదా. అవి అంటే మెల్లమెల్లగా అని కాకుండా డైరెక్ట్ స్టార్ట్ చేయండి మేడం, స్టార్ట్ చేయండి అమ్మా. ఎందుకు ఓకే. అంటే సార్ ఇప్పుడు చెప్పినట్టు గ్యాప్ ఇచ్చామనుకోండి మెల్లమెల్లగా అరే చూసాంలే చేసాంలే అని మళ్ళీ ఫస్ట్కే వచ్చేస్తాం. నేను నిజం అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే అది కాకుండా రాకుండా ముందు అయితే ప్రికాషన్ గా సార్ చెప్పింది మాత్రం 100 200% సక్సెస్ అయింది. ఎగ్జాంపుల్ అదే. నేనే ఉన్నా. నాది నిజంగా నాకు 35 ఇయర్స్. నాకు ఉన్న ప్రాబ్లం కి నిజంగా దేవుని లెక్క ఆ గ్రూప్ లో పెట్టాగానే సార్ నైట్ యూఎస్ లో ఉంటే నాకు రెస్పాండ్ అయ్యి ఆ రిపోర్ట్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాయి సార్కి పెట్టా. మళ్ళీ రిమైనింగ్ ఇవి పెట్టామంటే తీసి పెట్టా. నాకు డాక్టర్ కూడా నాకు ఇట్లా చెప్పలే. ఇట్లా ఇట్లా అవును. అన్నారు. సార్ ఏదో ఉంది ఇవన్నీ సరే టెస్టులు తీసుకొచ్చినాక చూద్దామని. సార్ అలా మెయిన్ ఇంకొకటి ఏంటంటే విటమిన్ డి అనేది ఇప్పుడు 100కి 35కి వేరియేషన్ ఉంది కదా. సార్ అది చూసి అంత కాదమ్మా ఇది ఇంక్రీజ్ కావాలి, ఇది ఇంక్రీజ్ అవుతుంది మనకి బెటర్ అవుతుంది అని సార్ సజెషన్ వల్ల నేను ఆ మేడం విజయ మేడం తోటి తీసుకుని నాకు సెట్ అయిపోయింది. సో మీరు కొంచెం కొంచెం కాకుండా స్టార్ట్ చేయండి అమ్మా, స్టార్ట్ చేయండి. ఈజీగా రిజల్ట్ వస్తాయి మనకి. థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మల్లేష్ యూ. గారు. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ. పాయింట్ వినండి. మనందరం కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు నేనున్నాను. నేను ఇండియా నుండి యుఎస్కి ఫ్లైట్లో వస్తున్నా. మధ్యలో ఫ్లైట్ ఏంటి, చెన్నై టు దుబాయ్ కానీ, చెన్నై టు సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ, లేదా అట్లా వస్తుంది అనమాట. మొత్తం అన్నీ కలిపి జర్నీ ఎలా ఉంటుంది, ఒక 20 అవర్ జర్నీ ఉంటుంది. మొత్తం ఒక 24 గంటలు పట్టుద్ది. 24 గంటలు అంటే ఒక రోజే కదా. అవును. పెట్టుకోండి. ఇండియాలో బయలుదేరేటప్పుడు అంత జనరల్గా ట్రైన్ ఫ్లైట్ అర్ధరాత్రి 1 o'clock బయలుదేరుద్ది. సరే 1 o'clock బయలుదేరింది అటు మనం వెళ్ళాం 12 గంటలకి ఎక్కాం. 10 o'clock వెళ్ళాం, 1 o'clock ఎక్కాం ఫ్లైట్. ఎక్కి 5:30కి మనం నేను లెగిసిపోతాను. మిగతా వాళ్ళందరూ 5ంటికల్లా ఏం చేస్తారంటే వాళ్ళు రాగానే అందరికి కాఫీ టీలు ఇస్తారు. అందరు లాగిచ్చేస్తుంటారు. ఎవ్వరు బాత్రూమ్కి వెళ్ళరు, నీళ్లు తాగరు, నీళ్ళు అడగరు, నీళ్ళ దగ్గర ఎవరు ఉండరు. కాఫీ టీలు కూల్ డ్రింకులు ఈ ముందు మాకు తాగుతుంటారు, ఇది పెట్టిందంతా తింటుంటారు అనమాట. సో ఏమవుద్ది, వాళ్ళు అందుకే రాగానే వాళ్ళు ఈ సిక్ అయిపోవడానికి కారణం అది ఏమంటారు, ఫ్లైట్ ఫ్లైట్ లాగా జెట్ లాగ్ అంటుంటారు. జెట్ బేసిక్ లాగ్. జెట్ లాగ్ కాదు. ఇదంతా మనం చేసే మిస్టేక్స్. నీళ్లు తాకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, మలవిసర్జనకి వెళ్ళకపోవటం. మిగతా అంటే తప్పదు మనకి ఆడికి వెళ్ళాం. కానీ ఫ్లైట్లో కూడా నేను వాకింగ్ చేయగలను. ఫ్లైట్లో కూడా ఎక్సర్సైజ్ చేసుకోగలను. ఎలా చేయగలను చెప్పండి? ఆ డోర్ దగ్గరికి వెళ్ళి సిటప్స్, లేదా కాసేపు ఇట్లా జంప్, ఇట్లా పట్టుకొని టేబుల్ పట్టుకొని జంప్ చేయొచ్చు. మనకి ట్రెడ్మిల్ లాగా ఇట్లా పట్టుకోండి, చక్కగా ఎగరటండి, ఏముంది అందులో. అంటే మనసు ఉంటే మాకు, నేను ట్రైన్లో ఉన్నా కూడా, ట్రైన్లో 4 o'clock లేచిపోయాను అనుకో, నీళ్ళు తాగేసి తీసుకెళ్ళిపో ఆ ట్రైన్లో ఫుల్ నడుస్తుంటారు అనమాట, అటు ఇటు 4-5 రౌండ్లు వేసాం, అయిపోయింది కదా. ఇంటికి వచ్చేసరికి మన పని మళ్ళీ రెడీ అయిపోయింది ఆఫీస్కి. ఇది మనం కొంచెం కాన్షియస్గా చేయాలి. కాన్షియస్ చేస్తేనే మనకు వస్తుంది అనమాట. మనందరం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. అందరికి గుర్తుంది కదా, మన 10 మిస్టేక్స్ అందరికి గుర్తున్నాయి కదా, ఏమేమి చేస్తున్నాము, ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి రోగాలేంటి, ఆ తర్వాత దాన్ని ఎలా బయటపడాలి, అది మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాం. మీరు అనుకోవచ్చు ఏది పొదుగులు ఇదే చెప్పుకుంటున్నామని. ఇది తప్పించి ఇంకేం లే. ముందు ఇది ఫాలో అయ్యి ఇంకా తర్వాత మిగతాకి వెళ్ళిపోవచ్చు అనమాట మనందరం. ఏంటో చూద్దాం క్విక్గా ఇవాళ. స్లైడ్ కనపడుతుంది అందరికీ? హలో. కనబడుతుంది. ఆ, కనబడుతుంది. ఆ, చూడండి. చూడండి, 10 రాంగ్ హ్యాబిట్స్ అంటే బ్రాడ్గా ఈ లెక్కన పెట్టుకెళ్తే 100 ఉంటాయి, 100 200 ఉంటాయి. అన్నీ మనం క్లాసిఫై చేసాం అనమాట. ఇప్పుడు ఎట్లయితే మనకి 6 సబ్జెక్టులు ఉంటాయి 10th క్లాస్లో, మ్యాథమెటిక్స్ ఉన్నదనుకోండి, అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు వచ్చేస్తాయి. ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్లు వస్తాయి. ఆల్జీబ్రా, జనరల్ పర్సంటేజ్ అని అలా. ఈ 10 రాంగ్ హ్యాబిట్లు చేస్తే మనకి 10+ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఆ 10 అన్నీ మనకు వస్తాయి, అందులో 1 2 వస్తే మనం చెప్పలేం. తర్వాత ఈ వీటిలన్నింటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మనకు వచ్చినటువంటి అన్ని రోగాలు తగ్గించుకోవాలంటే ఏంటి స్టెప్స్, ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి? 10 దినచర్య ఫాలో అవ్వాలి. దినచర్య తర్వాత ఫస్ట్ రాంగ్ హ్యాబిట్స్ ఆపుకోవాలి. ఎస్ రాంగ్ సార్. హ్యాబిట్స్ ఆపుకొని మనకి బ్యాండ్ ఎంత పడింది, మన సొక్క ఎంత చిరిగింది,
డయాబెటిక్ అనుకోండి ఏ లెవెల్లో ఉన్నాం, ఓవర్ వెయిట్ అనుకోండి మనం 5 కిలోలు ఓవర్ ఉన్నామా 10 కిలోలు ఓవర్ ఉన్నామా 20 కిలోలు ఉన్నామా తెలుసుకోవాలి, అవునా కదా? మన హిమోగ్లోబిన్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుద్ది, అన్నీ మనం హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇద్దరు మనుషులు వెళ్తుంటారు కారులో, యాక్సిడెంట్, ఒకడికేమో స్పృహ ఉంది, ఒకడికి స్పృహ లేదు. స్పృహ ఉన్నోడు ఏం చెప్తాడు, ఇక్కడ పట్టు అమ్మ అమ్మ నొప్పి అంటాడు. స్పృహ లేనివాడు ఏం చెప్పడు కదా. ఎట్ట పడితే అట్ట అడ్డగోలుగా హ్యాండిల్ చేస్తే వాడు ఇంకా డ్యామేజ్ అవుతుంది. స్పృహ ఉన్నోడికి ఏం చేస్తాడు, ఎక్కడెక్కడ నొప్పి అన్నాడో అక్కడ అన్ని చెక్ చేసి "ఓ, ఇక్కడ ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగింది, ఇక్కడ బ్లడ్ వస్తుంది, ఇక్కడ వాడికి తెలియట్లేదు కానీ ఇక్కడికి నొప్పి వేస్తుంది" అని ఆ ప్రకారంగా వాడికి ట్రీట్మెంట్ ఇస్తారు. స్పృహ లేనివాడికి ఏం చేస్తారు, వాడికి సిటీ స్కాన్ చేయాలి ఎక్కడెక్కడ ఇరిగిపోయినాయి అని. దాని ప్రకారం అన్ని ఓహో వీడి కాల్లో ఒక ఏలు ఇరిగింది, వెరీ గుడ్, అక్కడ ఒక ఆపరేషన్, చెయ్యి ఇరిగిపోయింది, 2 ముక్కలైంది, దానికి ఒక ఆపరేషన్, అట్లా సెపరేట్ ఇచ్చేయాలన్నమాట. అలానే మనం ఎప్పుడైతే టెస్టులు చేసుకుంటామో ఓవరాల్ తెలిసిపోతుంది. చాలా ఇంపార్టెంట్. అది చేసుకోలేదనుకోండి మనం ఏమనుకుంటాం, మనం ఒక వెయిట్ తగ్గటమే కదా, ఇంకేం అవసరం లేదు, ఇప్పుడు టెస్ట్ ఎందుకులే, అవసరం లేదులే అనుకుంటాం. అంటే ఇది ఫాలో అవటం వల్ల డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ మీకు ఓవరాల్గా మనకు బెనిఫిట్ కలగదనమాట. తర్వాత చూసారా 10 రాంగ్ హ్యాబిట్స్. మనందరికి తెలుసు కదా 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. అందులో ఏమో ఉన్నాయి, నీళ్లు తాగాలి, ఫుడ్ తింటాము, ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత మైండ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, నిద్రపోవాలి, తర్వాత బాడీలో నుండి మలినాలు బయటికి వెళ్ళాలి. 6 కదా, ఇంకేమైనా ఉన్నాయా? హలో, వినపడిందా? ఈ 6 కదా ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఒకటి గాలికి ఆటోమేటిక్ జరిగిపోతుంది, పక్కన పెట్టేది. అంటే ఏంటి, అసలు మనం హెల్దీగా ఉండాలంటే 6 వస్తువులు, దాన్ని మనం కరెక్ట్ ఫోకస్గా చేయాలి. మనం అందరం చేస్తున్నాం 6, కానీ అడ్డదిడ్డంగా చేస్తున్నాం, అది ఎవరు చేయకుండా లేరు. ఎక్సర్సైజ్ అనుకోండి, ఎక్సర్సైజ్ అంటే బయటకు వెళ్ళలేదండి, ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, అది అయిపోయింది కథ. నీళ్ళు తాగుతున్నామండి, ఎన్ని తాగుతున్నాం ఏంటి కథ తెలియదు, ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి తెలియదు. తర్వాత నిద్ర, అందరూ 7 గంటలు 8 గంటలు అర్ధరాత్రి 10ంటికి పడుకోవట్లేదు, ఎవరు పడుకోవట్లేదే, అది అడ్డగోలుగా చేస్తున్నాం. స్ట్రెస్, మనం సొంత కల్పించుకుంటాం ప్రాబ్లం, కొంత మనకు తప్పదు, వచ్చేస్తుంటాయి మన మీద ప్రాబ్లంలు, అవి తప్ప మనం ఏం చేయలేం. ఆ? ఏంటి చూడండి, నీళ్ళ విషయంలో ఎన్ని మిస్టేక్లు చేస్తాం చెప్పండి. నీళ్ళు ఎన్ని తాగాలో కరెక్ట్గా తెలియదు, తాగే పద్ధతి తెలియదు, ఎలాంటి నీళ్ళు తాగితే మంచిదని తెలియదు, టీడీఎస్ చెప్పాను కదా అది. తర్వాత తర్వాత చూద్దాం, ఫుడ్ తర్వాత ఇవి అన్నీ 6 ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఈ 6ని మనం సరైన మోతాదులో చేయట్లేదో ప్రాబ్లంలు వస్తాయి. ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి? మ్యూట్ చేసుకోండి, ఎవరు మాట్లాడుతున్నారు. ఓవర్ వెయిట్ ఫస్ట్, బీపీ, కరెక్ట్. ఇంకా బీపీ, షుగర్. అంటే ఒకే సీక్వెన్స్ రావాలి లేదు, ఏమైనా రావచ్చు. కరెక్ట్గా చెప్పారు, వినండి. 10 ప్లస్ ఏంటి చూద్దాం. 10 ప్లస్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అవటం, బెల్లీ ఫ్యాట్ రావటం, బ్లడ్ ప్రెషర్ రావటం, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం, తర్వాత డయాబెటిక్ ఉండటం, తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవ్వటం, తర్వాత మన హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం కానీ, తర్వాత మన యూరిన్లో షుగర్ పోవటం కానీ అలా ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఇన్ఫ్లమేషన్. చూడండి, ఈ 5 టెస్టులు, ఒకటి థైరాయిడ్ టెస్ట్, డయాబెటిక్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అంటే బ్లడ్ టెస్ట్ అనమాట. ఈ 5 బ్లడ్ టెస్టులు కంపల్సరీ చేసుకోవాలి ఎవరైనా, ఎంత వయసు ఉన్నా కూడా చేసుకోవడం మంచిది. ఎందుకని, ఈ 5లో తెలిసిపోయింది ప్రాబ్లం. షుగర్ ఉంది, ఓకే, ఏ లెవెల్లో ఉంది, లేదు, మంచిది, హ్యాపీ. థైరాయిడ్ లేదు, మంచిది, హ్యాపీ. తర్వాత కిడ్నీ ఫంక్షన్ చూసుకుని అంతే మంచిది. ఎందుకంటే మీకు ఎవరైనా చెప్తారా డయాబెటిక్ ఏమేమి సిగ్నల్స్ వస్తాయి, ఏమేమి మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి. డయాబెటిక్ కానీ కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఏం ప్రాబ్లం తెలుస్తాయి చెప్తారు ఎవరన్నా? డయాబెటిక్ అంటే నీరసంగా ఉంటూ ఉంటారు అనుకుంటా. ఇంకా కళ్ళు తిరుగుతాయి సార్. బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్నా తక్కువ ఉన్నా ఒకసారి కళ్ళు తిరుగుతాయి సార్, లో ఉన్నా. ఇంకా సన్నగా అవుతారు.
వెయిట్ పెరుగుతారు ఫస్ట్. ఇంకా వెయిట్ తగ్గుతారు లేకపోతే పెరుగుతారు సార్. వినండి, మీకు చెప్పే ఒక పాయింట్ వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది తెలుసుకోవాలి మనం. ఏమి సిమ్టమ్స్ ఉండవు 90% టైమ్స్లో, సిమ్టమ్స్ రావు. మళ్ళీ చెప్తున్నాను, సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయొద్దు. సిమ్టమ్స్ ఎక్కడ దేనికి తెలుస్తుంది? ఒక్క ఓవర్ వెయిట్గా తెలుస్తుంది. చూడంగానే కనపడేది ఓవర్ వెయిటే. మిగతా అది షుగర్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిపోయినా కూడా, ఆల్మోస్ట్ 80% 90% పని చేయకపోయినా కూడా మీకు ఏమి సిమ్టమ్స్ రావు ఒక 90% టైమ్స్. ఏదో 10% వస్తే అది అదృష్టం. అందరూ గుర్తున్న కరోనా టైంలో చాలామంది సిమ్టమ్స్ లేకుండానే టపా కట్టేశారు. అవును. సిమ్టమ్స్ కోసం వెయిట్ చేసామనుకోండి, ట్రీట్మెంట్ తీసుకోకుండా బ్యాండ్ పడిపోయేది. అలానే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లం వస్తాయి చూడండి. కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఫ్యాటీ లివర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, డి విటమిన్ తగ్గుద్ది, B12 తగ్గుద్ది. చూసారా? ఇంకా ఈ ప్లస్ పీసీఓడి ప్రాబ్లం అని ఇంకా చాలా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని? ఈ వాటర్ ఎన్ని తాగాలో సరైన అలవాటు లేదు, ఫుడ్ విషయం సరిగ్గా లేదు, ఎక్సర్సైజ్ ఏదో చేస్తున్నాం, అన్నీ ఏదో నీళ్ళు తాగుతున్నాం, ఏదో ఫుడ్ తినేస్తున్నాం, మన ఇష్టం వచ్చి 3 సార్లు తింటున్నాం, ఎప్పుడైనా చేస్తే చేస్తాం ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోం, నిద్రపోతే పోతుంటాం, టాయిలెట్కి వెళ్తే ఒక రోజుకి వెళ్తే ఒక రోజు వెళ్ళామో లేదో, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తుంటాం. ఈ మిస్టేక్స్ వలన మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. ఫుడ్లో మనం 5 మిస్టేక్లు చేస్తాం. వాటర్ ఎన్ని తాగాలి చూడండి, చెప్పండి అందరూ. 4 లీటర్ 4 4 లీటర్ లీటర్స్. ఎక్సర్సైజ్ ఎంత చేయాలి? 1 అవర్ మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ కంప్లీట్గా మేనేజ్ చేసుకోవాలి. నిద్ర ఎన్ని గంటలు పోవాలి? 8 8 అవర్స్. ఎలిమినేషన్, టాయిలెట్ ఎన్నిసార్లు వెళ్ళాలి? 2 టైమ్స్. చూడండి, ఇక్కడే ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం మనం. ఫుడ్ ఇంకా రాలే, నేను వస్తాను తర్వాత. ఇది 4 బదులు 3 తాగుతాను, మిగతా అన్ని పర్ఫెక్ట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్, నీళ్ళు 2 తాగుతున్నారు లేదా 1.5 తాగుతున్నారు, మిగతా అన్ని కరెక్టే. ఓకేనా? అది నో సార్. అన్నీ పర్ఫెక్ట్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేయట్లేదు, చాలా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవట్లేదు, లేదా నైట్ 8 గంటలు పడుకోవట్లేదు, ఎలిమినేషన్ అవ్వట్లేదు, పొద్దున్నే టాయిలెట్ వెళ్ళలేకపోతున్నారు, ఎప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తుంటారు. చూసారా? ఏ ఒక్క మిస్టేక్ చేసినా మనకి ఇందులో ఏదో ఒక ప్రాబ్లం అంటుకుంటుంది మనకి. కొన్ని సంవత్సరాలకి లేండి, ఇమీడియట్గా రాదు. కొన్ని ప్రాబ్లంలు 5 ఏళ్ళు, కొన్ని 10-15 ఏళ్ళ తర్వాత వస్తుంటాయి, కానీ రావడం మనకి కన్ఫామ్. అవునా కదా? ఎస్ సార్. ఫుడ్లో మనం 5 మిస్టేక్ చేస్తాం. నీళ్ళల్లో ఏం మిస్టేక్ చేస్తాం? తక్కువ నీళ్ళు తాగుతాం, తాగే పద్ధతి తెలియదు, ఒక మిస్టేక్. ఎక్సర్సైజ్ చేయదు, 2వ మిస్టేక్. స్ట్రెస్ మేనేజ్ చేసుకోదు, 3వ మిస్టేక్. సరిగ్గా 8 గంటలు పడుకోం, ఎప్పుడో రాత్రి 11 గంటలకో 12 గంటలకో పడుకుంటాం, లేదా అట్లా, అది 4వ మిస్టేక్. టాయిలెట్ వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం, ఒకసారి వెళ్తాం, లేదా మధ్యాహ్నం వెళ్తాం. అదే 5 మిస్టేక్లు అయిపోయినాయా అందరికీ? ఫుడ్లో మనం 5 మిస్టేక్లు చేస్తున్నాం. ఫుడ్లో 5 మిస్టేక్లు. ఎవరు చెప్తారు 5 మిస్టేక్లు ఏంటి? కాఫీ టీలు తాగుతాం సార్. వెరీ గుడ్. ఒకటి, కాఫీ టీలు 3 తాగటం. టైమ్స్ తింటాము డైలీ. 3 సార్లు తింటేనే ఒక ప్రాబ్లం. వెరీ గుడ్. మళ్ళీ స్నాక్స్ తింటాము, మళ్ళీ వాటితో పాటు మళ్ళీ కాఫీ టీ తాగుతాం సాయంత్రం. మధ్య మధ్యలో తింటాం, 3వ పాయింట్. 4వది ఏంటి? 4, 5 ఉన్నాయి, 5 ప్రాబ్లం. ఎప్పుడు పడితే అప్పుడు తినడం సార్. అది అందులో ప్రాసెస్డ్ ఫుడ్ తింటాం సార్. వినండి, మరి చెప్తానండి. 5 చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది. అందరం చేస్తున్నాం. 3 సార్లు తింటాం ఒక ప్రాబ్లం. ఓకే. 2వది ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్డే పెట్టుకోకపోవటం. మన ఫుడ్లో న్యూట్రిషన్ స్ప్రౌట్స్, ఫ్రూట్స్ లేకపోవడం 2. 3వది ఏంటి? కాఫీ టీలు, ఆల్కహాల్, టొబాకో తీసుకో, 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటి? ప్రాసెస్ ఫుడ్స్, ఈ ప్యాకెట్లు తయారు చేసినవి కానీ ఫ్యాక్టరీలు తయారు చేసిన ఫుడ్ తింటాం. 4. 5వది ఏంటి? 5వది అందరూ చేసే మిస్టేక్, మధ్యలో తింటాం. మనందరికి తెలియదు, నీళ్ళు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ అనే విషయం ఈనాడు మనకు తెలియలే. ఏం చేసేవాళ్ళం మనం? కాఫీ టీలు తాగేవాళ్ళం, మధ్యలో తినేవాళ్ళం, అప్పుడు తినేవాళ్ళం. 5 మిస్టేక్స్. ఫుడ్లో 5 మిస్టేక్లు చేస్తున్నాం, మిగతా 5 చేస్తున్నాం. 10 చేస్తున్నాం లేదా అందరం? నేను 7 మధ్యలో మిస్టేక్లు చేసాను. సార్ పండు ఏమైనా కమలా పండ్లు తినొచ్చామేనా సార్? అలా కూడా తినకూడదా? మేడం, అన్ని ఫుడ్ నీళ్లు తప్పించి కమలా ఫలం ఫుడ్ కింద రాదా చెప్పండి? ఫ్రూటే కదా. గుర్తుపెట్టుకోండి, మనం ఇది ఈ నోషన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఒక్కరోజు తింటే ఏమవ్వదు. ఇప్పుడు మీకు అంతా అది అట్లా అనుకోకూడదు. మనం చేసేది ఏంటంటే, ఇవాళ కమలా పండు తిన్నాం, ఇంకో రోజు అరటికాయ తిన్నాం, ఇంకో రోజు చాక్లెట్ తిన్నాం, ఇంకో రోజు అట్లా అనమాట. అది పాయింట్ ఇక్కడ. సో లేకపోతే జనాలు ఏమనుకుంటారు, ఈయనేంద్ర కామెడీ కొత్తగా చెబుతున్నాడు, కమలా పండు కూడా తినొద్దు అంటున్నాడు మమ్మల్ని అనుకోవచ్చు. పాయింట్ అది కాదు. ఓకే.
చూద్దాం మళ్ళీ. ఉమ్. చూసారా, ఫుడ్ ఏం చేయాలి, 2 సార్లు తినాలి. చూడండి, ఇవి కంపల్సరీ పాటించాల్సిందే. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి. నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగాలి, తెలుసు కదా అందరికీ. దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోవాలి. కుదిరితే ఒక చిన్న ఒక ఒక 10-15 డ్రాప్స్ నిమ్మకాయ నీళ్ళు పిండుకోండి. పొద్దున కూడా పర్వాలేదు, అంటే ఎక్కువ పిండుకోవద్దు, కొంచెం లైట్గా. దానివల్ల ఏంటంటే నీళ్ళు మంచిగా ఆల్కలైన్ అవుతాయట. కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకొని తాగేసేయండి. తర్వాత ఏం చేస్తాం, ఏ మనసు పొట్ట మీద పెట్టుకొని వేరే పనులు పెట్టుకోకుండా టాయిలెట్ వెళ్ళిపోతున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఒక 1 అవర్ వాకింగ్కి వెళ్తాం, లేదా గేమ్స్, యోగా, స్విమ్మింగ్ ఏదో చేసుకుంటాం. అది ఎప్పుడు ఫస్ట్ బౌల్ మూమెంట్ అయ్యాకే వెళ్ళాలి. చాలామంది ఏంటంటే వెళ్ళిపోతారు, వాకింగ్కి వెళ్ళి వచ్చి తర్వాత కాఫీ టీలు తాగి టాయిలెట్ వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు. చూసారా, 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటి, వచ్చాక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగాం. మళ్ళీ దానిలో కూడా కొంచెం హిమాలయన్ సాల్ట్, కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకుంటే మంచిది అనమాట. మళ్ళీ రెండోసారి మలసీజన్కి వెళ్ళాం. ఈ 5 పాయింట్లు. ఈ 5 పాయింట్లు ఫాలో అవడానికి మనకి ఎవరు అబ్జెక్ట్ చేస్తారు చెప్పండి? మీ ఇంటికి గెస్ట్ వచ్చారు 10 మంది, మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇది పని చేసుకోండి. ఒక 1 అవర్ వాకింగ్ కుదరదు, డోంట్ వరీ, పనులు చేసుకొని మళ్ళీ తర్వాత చేయండి. ఆ రోజు వాకింగ్ అవ్వలేదు, ఇంట్లో పనులు చేసుకున్నారు, 2 సార్లు నీళ్ళు తాగారు, 2 సార్లు టాయిలెట్ వెళ్ళిపోయారు. దీనికి మనకి పర్మిషన్ అవసరం లే, ఎవడు మన ఆపలేరు. ఈ 5 చేయగలవా లేదా అరుణ? సార్ చేయగలుగుతాం సార్. చేయాలి, ఇది మనసు పెట్టుకుంటే చేయగలం. నేను ఫ్లైట్లో వెళ్తూ కూడా చక్కగా మార్నింగ్ నీళ్ళు తాగేసి చేసిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళి వాడి దగ్గరికి వెనక్కి ప్యాంట్రీకి వెళ్ళి వాళ్ళు అడిగితే వాళ్ళు చూస్తుంటారు చిరాగ్గా, వాళ్ళు ఇచ్చే గ్లాసులు హాఫ్ గ్లాసులు ఇస్తుంటారు అనమాట. ఎవరు వెళ్ళి బాటిల్ గీట్లు తెచ్చి అడగరు నీళ్ళు. అది నేను మా పిల్లలు వెళ్తాం అనుకో, 4 ఉంటాం. 4 అంటే మొత్తం 16 లీటర్లు నీళ్ళు తాగుతాం ఆల్మోస్ట్ ఫ్లైట్లో. పిల్లలు వదిలేదు, పిల్లలు 2 వేసుకున్నా, మేము 8, వాళ్ళు 10 వేసుకోండి. 10 లీటర్లు అంటే 10 సార్లు తిరగాలి నేను, అంబరాసింగ్ ఉండేది, కానీ చేయగలం. ఈ 5 అయిపోయినాయి. తర్వాత ఏం చేస్తున్నాం మనం నెక్స్ట్, ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. చూసారా, తర్వాత నీళ్లు, ఇది అందరికీ తెలుసు కదా ఈ పాయింట్. నీళ్లు, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాలు ఆగాల, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల తాగకూడదు. తర్వాత ఇవి చదవండి అందరూ, స్టిమ్యులెంట్స్ లైక్ కాఫీ, టీ అవాయిడ్ చేయాలి. Avoid stimulants like coffee, intoxicants, sugar, refined oils, processed products, ఇవన్నీ ఆపేసాలి. తర్వాత మన ఫస్ట్ మీల్ ఎప్పుడు తినాలి, వీలైనంత వరకు 11 to 1 o'clock తినండి. తినేటప్పుడు ఆ ఫుడ్లో న్యూట్రిషన్ చూసుకోండి. న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తినండి, చక్కగా ఫ్రెష్గా తయారు చేసుకోండి. 2-3 వెజిటేబుల్స్ చేసుకోండి, 1-2 వెజిటేబుల్స్ చేసుకోండి. నాన్ వెజిటేబుల్ చక్కగా ఎగ్స్ పెట్టుకోండి, నాన్ వెజ్ తినొచ్చు. చక్కగా తినేసేయండి 11 o'clock. బాగా ఆకలిసినప్పుడు తినాలి, తినేటప్పుడు హంగ్రీ. ఇది టైం మెయిన్ కాదు, ఇది బెస్ట్ టైం అంట, మనకు గ్యాప్ వస్తుంది అన్నమాట. ఇది చదవండి అందరూ. నెక్స్ట్ పాయింట్, Take first nutritious meals when hungry, preferable between Nothing in between 2 meals except water. Other than water is food, which spikes sugar. మనం తిన్న ప్రతిసారి షుగర్ పెరుగుద్ది అనమాట. మీరు భోజనం చేయండి, బుఫే తినండి, లేదా ఏదైనా పార్టీకి వెళ్ళండి, ఏది తిన్నా కూడా పెరుగుద్ది. కనుక మనం ఇది కాన్షియస్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, take ఫస్ట్ first మీల్ అయినట్టు. nutritious meal when hungry, preferable meal between 11 a.m. to 1 p.m. వెరీ గుడ్. తర్వాత Nothing చూడండి, in between 2 meals except water. Other than water is food, ఇది which spikes sugar. వెరీ గుడ్, చూడండి మళ్ళీ ఏం చేయాలి, తర్వాత తిన్న తర్వాత 2 hours నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగాల. అందులో కంపల్సరీగా నిమ్మకాయలు పిండుకోండి. అందులో ఇప్పుడు ఒక హాఫ్ చెక్క పిండుకోవచ్చు ప్రతిసారి. అట్లీస్ట్ 2 నిమ్మకాయలు 3 నిమ్మకాయలు కూడా తీసుకుంటే మంచిది. తీసుకున్న దానిలో అప్పుడు కూడా దానిలో హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. దానివల్ల మన Cool బాడీలో water, మంచి, warm water, sir. మీ Cool ఇష్టం. water, warm water. వామ్ వాటర్ అయితే మంచిది, మీ ఇష్టం, ఏదైనా తాగొచ్చు. 2 సార్లుగా 2 లీటర్లు తాగేసేయండి. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, రెండోసారి మళ్ళీ చక్కగా న్యూట్రిషియస్ మీల్ తినండి. న్యూట్రిషన్ మీల్ అంటే మీరే చూసుకోండి, ఏ దేనిలో చదివినా మనకు తెలిసిపోద్ది న్యూట్రిషన్ మీల్. మనకి జంక్ ఫుడ్ అంటే ఏంటి, రోడ్డు మీద దొరికే ఫుడ్, తర్వాత ఈ పిజ్జా బర్గర్లు తింటుంటాం కదా, అవన్నీ కొంచెం అవాయిడ్ చెప్తాను. రెగ్యులర్గా కాకుండా oil. అప్పుడప్పుడు
నెక్స్ట్ ఏం అవి అసలు చేస్తున్నాం? తినం సార్. అవి అసలు తినను. వెరీ బయట గుడ్, ఫుడ్ తినను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఏం చూసుకుంటున్నాం మనం? స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటున్నాం, యోగా చేయాలి, యాషన్, లెట్ గో యాటిట్యూడ్, పోనీలే అనేటువంటి ఇట్లా ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. చక్కగా 7 అవర్స్ 10 PM to 5 AM కంపల్సరీగా పడుకోవాలి. చాలామంది సపోజ్ వాళ్ళ హస్బెండ్ 11 o'clock 12 o'clock వస్తాడు అనుకోండి, వాళ్ళ కోసం వెయిట్ చేయొద్దు. మీరు 10 గంటలకు పడుకోండి, ఫోన్లు పక్కన పడేయండి. ఈ 10కి ఎన్ని ఫాలో అవ్వాలి? 10కి 10 ఫాలో అవ్వాలి. చూడండి, ఒకప్పుడు నేనేం ఫాలో అయ్యాను, 2013 డిసెంబర్ 2013 వరకు నీళ్ళు తాగే ప్లాన్ లేదు. పొద్దున్నే ఏదో డైలీ వెళ్ళిపోయేవాడు, వాకింగ్కి వెళ్ళేవాడిని. తర్వాత రోజులు 6 సార్లు తినేవాడిని అనమాట. ఏంటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఆఫీస్లో ఒకసారి కాఫీ, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, అట్లా 5-6 సార్లు అయ్యేది. ఎన్ని ఫాలో అయ్యాను చెప్పండి? అదే హలో, డబల్ డోరు అల్యూమినియం 40% సార్. దీనికేమో మామూలు వేసుకుంటాడు డబల్. ఎంత ఫాలో అయ్యాను నేను? హలో, 4% సార్. 40%. 10 పాయింట్లో 4 ఫాలో అయ్యా. మిస్టేక్లు ఎన్ని చేసేవాడిని? 7 మిస్టేక్లు చేసేవాడిని. చెప్పాను కదా, 7 మిస్టేక్లు చేస్తూ 30 సంవత్సరాలు దినచర్య 4 ఫాలో అయితే ఏమేమి ప్రాబ్లంలు వచ్చినాయి నాకు? ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ వచ్చింది, షుగర్, డయాబెటిక్ కిడ్నీ వచ్చింది, తర్వాత కొలెస్ట్రాల్ లేదు, ఫ్యాటీ లివర్ వచ్చేసింది. ఇవన్నీ నాకు తెలియదు అప్పుడు. ఇన్సులిన్ రెసిస్టెన్స్, డి విటమిన్, B12 తెలియదు. అలా ప్రాబ్లం ఉంది. మనం ఇప్పుడు తర్వాత ఏం చేశాను చూడండి, డిసెంబర్ 2013 వరకు, జనవరిలోనే ఈ నేర్చుకొని జనవరిలోనే ఆ, చెప్పండి చెప్పండి. ఆ, జనవరి నుండే ఇవన్నీ 100% ఫాలో అవ్వగలిగాం. చెప్పండి. 3 years ఇచ్చారు, ఏంటి సార్ అది? ఏమంటారు? ఏమంటారు? 3 years ఇచ్చారు, 3 years ఇచ్చారు, ఏంటి సార్ అది? అది చెప్తా. ఎవరో మ్యూట్ చేసుకోండి. చూసారా ఏంటి ఇక్కడ ప్రాబ్లము? మనం ఎన్నాళ్ళు ఏమనుకుంటుంటాం, హరిక గారు మ్యూట్ చేసుకోవాలి, ఎవరు మ్యూట్ చేసుకోవాలి, మాట్లాడుతున్నా. వినండి, ఇప్పుడు నాకు ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారు? టెస్ట్ చేసుకోపో. టెస్ట్ ఇంకా మళ్ళీ రాంగ్ హ్యాబిట్స్ సార్. ఎన్ని? 7 రాంగ్ హ్యాబిట్స్, 30 ఏళ్ళు. తర్వాత దినచర్యలు ఎన్ని ఫాలో అయ్యేవాళ్ళం? 4. 4. వస్తారా? ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ చేసుకోవాలి. ఎవరు? నాకు ఒక్కదానికి ఎందుకు వేడి చేసుకునేది? ఇప్పుడు చేసుకునేది. ఎవరండి? మ్యూట్ చేసుకోవాలి. హారిక. మ్యూట్ పెట్టండి సార్ మీరే. చూసారా? సో మీరే చేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అనేది ఎవరు కనుక్కుంటారు? అన్మ్యూట్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. ఇప్పుడు ఎవరైనా ఒకరు చెప్పండి, ఏంటి కథ అసలు? ఇప్పుడు మీ ప్రస్తుత కండిషన్ ఎలా ఉంది? దేనివల్ల వచ్చి ఉంటుంది మీకు ప్రాబ్లం? అంటే అందరికీ ఒకేలాగా వచ్చి ఉండదు, మీరు అనుకోవద్దు. మనకి ఇప్పుడు నేను చెప్పాను, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఎందుకు వచ్చిందని. ఒక్కొక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, లేదా డయాబెటిక్ ఉందా? దానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారు? రాంగ్ హ్యాబిట్స్ సార్. ఇవి మళ్ళీ జనరల్ కాదు, మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనకి అవేర్నెస్ వస్తుందో అప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. ఓవర్ వెయిట్ సార్. నాకు వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉండేది, బిలో 2 liters ఉండేది. అండ్ స్ట్రెస్ ఉండేది, ఓవర్ ఈటింగ్, అంటే కాఫీ టీ అడిక్ట్స్ లేదు, బట్ బిట్వీన్ మీల్స్ అది కూడా స్మాల్ క్వాంటిటీ ఒకేసారి కంప్లీట్ గా కాకుండా, అండ్ లో ఫైబర్ డైట్. ఎన్నిసార్లు తీసుకునేవాళ్ళు అట్లా రోజులో? 4 times తీసుకునేదాన్ని ఎన్ని సార్. సంవత్సరాలు? అంటే ఇప్పుడు చూడండి, ఎట్లా అంటే మనం అలా ఆలోచించాలంటే, ఎన్ని మిస్టేకులు చేస్తున్నాం నెంబర్ 1, ఎంత సివియర్గా చేస్తున్నాం. ఇప్పుడు కాఫీలు తాగాం అనుకోండి, ఒక కాఫీ తాగే బ్యాచ్ ఉంటారు, 4 కాఫీ తాగే బ్యాచ్ ఉంటారు. అది సివియారిటీ. ఒకటి డ్యూరేషన్, ఒకటి డ్యూరేషన్. తర్వాత ఏంది? నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. ఎన్ని చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు చేసాం, అర్థమైందా? దాన్ని బట్టి మనం లాస్ట్ టైం చూపించాం కదా, ఒక పాయింట్లో, ఒక ఫిష్ పాండ్లో ఒక 10 ప్లేస్లో 2 మురికి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి, అవి ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నాయి, ఎన్ని నెలల నుండి వెళ్తున్నాయి, ఎన్ని రోజుల నుండి వెళ్తున్నాయి, ఎన్ని ప్లేస్ నుండి వెళ్తున్నాయి, ఎంత ఫోర్స్గా వెళ్తాయి. ఒక ప్లేస్ నుండి ఒక డ్రాప్ పడవచ్చు, ఒక ప్లేస్ నుండి దారిగా వెళ్ళిపోవచ్చు.
దాన్ని బట్టి మన హెల్త్ ఉంటుందన్నమాట. అలా ఎప్పుడైతే మీకు ఈ రియలైజేషన్ వస్తుందో అప్పుడే మనం మానుతాం, ఈ మిస్టేక్ చేయడం ఆపేస్తాం. కొంతమంది తెలిసి కూడా చేస్తారు. పర్లేదులే ఏముంది మనం ఉండేది, ఆ బ్యాచ్ వేరు. వాళ్ళు తొందరగా వాళ్ళు ఎవరైతే ఆయన క్రియేట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్లాన్ ఉంటుంది వాళ్ళకి, వెళ్ళిపోనండి అండి. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకుని ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. ఇది ఏం చేస్తారంటే ఇంట్లో మీరు ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని ప్రతిరోజు ఇక్కడ టిక్ చేసుకొని, ఇక్కడ టిక్కులు పెట్టడానికి పెట్టాను చూడండి, ఎస్ నో అని ఇక్కడ రాసుకోండి. రాసుకొని ఎన్ని ఎన్ని ఫాలో అయ్యారు అది ఫాలో అవ్వండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఎవరన్నా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు దీనివల్ల మనకు అందరికి తెలుసు కదా, ఏ ఫుడ్ తినాలి అందరికి ఐడియా ఉంది కదా. చక్కగా ఇంట్లో చేసిన ఫుడ్ ఏదైనా తినండి హ్యాపీగా. ఈ ఫుడ్ తినవచ్చు, దీనిలో కార్బోహైడ్రేట్స్ లేవు, దీనిలో కూడా కార్బోహైడ్రేట్స్ లేవు. దీనిలో చక్కగా మీకు ఎగ్స్ ఉన్నాయి, పనీర్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఐ మీన్ సలాడ్స్ ఉన్నాయి, తినండి. తర్వాత ఉమ్, తర్వాత లేదు, ఒక మల్టీగ్రేన్ చపాతి పెట్టుకోండి, కూరలు పెట్టుకోండి, హ్యాపీగా తినండి. మంచిగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ఇది పిహెచ్డీలు అనమాట. అది తర్వాత చూద్దాం. ముందు ముందు 2 సార్లు తింటాం, మీ ఇంట్లో చేసింది తినండి. మీరు గ్రూప్లో పెడితే డాక్టర్ ఆదిత్య గారు కూడా సజెస్ట్ చేస్తున్నారు మధ్య మధ్యలో, మీరు ఇది మార్చుకోండి, ఎక్కువ వైట్ రైస్ పెట్టుకో. చూడండి దీనిలో వైట్ రైస్ ఉందా? హలో, No, ఫుడ్ ప్లేట్ sir. No, ఫుడ్ sir. ప్లేట్స్లో చూసారా వైట్ రైస్ ఇలా. బ్రౌన్ రైస్ పెట్టుకోండి, కొంచెం పెట్టుకోండి, కొంచెం పెట్టుకోండి, మల్టీగ్రేన్ చపాతి. ఎందుకంటే దీనివల్ల మనకు కార్బోహైడ్రేట్ లోడ్ తగ్గుద్ది అనమాట. ఆ తర్వాత అందరికి తెలుసు కదా, డి విటమిన్ తగ్గుతుంది అందరికి కూడా. ఇదే ట్యాబ్లెట్ కాదు, ఏదైనా ట్యాబ్లెట్ కొనుక్కోండి, 60,000 అయ్యి కొనుక్కోండి, ఒక 8 వారాలు వేసుకోండి. వేసుకునే పద్ధతి అందరికి తెలుసు కదా. డి విటమిన్ భోజనంలో నెయ్యి ఉండాలి, తర్వాత తిన్న వెంటనే వేసుకోండి. B12 తక్కువ ఉంటే ఈ ట్యాబ్లెట్లు చూడండి, 1500 mcg అంటారు అనమాట దీన్ని. ఇందులో 600 to 900 ఉండాలి. ల్యాబ్ బోర్డ్ ఏం చెప్తాడు, 290 to 900 అంటాడు. మీకు 300 ఉంటే నార్మల్ అని కూర్చుంటాం మనం. అది దానివల్ల మనకు అంత ఉపయోగం ఉండదు. అలానే డి విటమిన్ కూడా 30 to 100 నార్మల్ అంటాడు. మీకు 32 వచ్చింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు, నార్మల్ అని కూర్చుంటారు. కూర్చోవద్దు, తెచ్చుకోండి 60 to 100 లెవెల్ తెచ్చుకోండి. ఈవెన్ 100 వచ్చినా మంచిది, ఇక్కడ 900 వచ్చినా మంచిదే. తక్కువ వస్తుంది, B12 ఇంప్రూవ్ అవ్వట్లేదని ఇంజెక్షన్ చేయించుకోండి. చూసారా, ఇలా ఉండేవాడిని నేను. చూసారా ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చూడండి. 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాను, వేసేజ్ ఉంది, బీపీ, డయాబెటిక్, హెచ్డిఎల్ తక్కువ ఉంది. చూసారా, ట్రైగ్లిజరైడ్స్ మంచిగానే ఉంది కానీ హెచ్డిఎల్ తక్కువ ఉంది, ఫ్యాటీ లివర్. సరే ఈ ఎంజైమ్ ఎంత ఉండాలి, 10 to 26, 50 ఉంది నాకు, అంటే ఫ్యాటీ లివర్ కూడా ఉంది. అప్పుడు డి విటమిన్, B12, ఫాస్టింగ్, ఇన్సులిన్, ఈ 3 ప్రాడక్ట్ తెలీదు. ఇప్పుడు కూడా చాలా ప్యాకేజీలు ఉండదు ఇది. కనుక ఎంత నాకు థైరాయిడ్ మంచిగా ఉంది కొంత, ఒక రకంగా ట్రైగ్లిజరైడ్స్ బాగుంది, అందుకే 20% హెల్త్ స్కోర్. అలాంటిది ఒక చూడండి, ఒక 3 monthsలో, ఏప్రిల్ యాక్చువల్గా జనవరిలో మొదలుపెట్టాను, 4 నెలలు, 4 నెలల్లో, ఈవెన్ 3.5 months అవుతుంది, 4 నెలలు కూడా కాదు. చూడండి 9 కిలోలు వెయిట్ తగ్గగలిగాం, బీపీ నార్మల్ అయిపోయింది, ట్యాబ్లెట్లు అన్నీ పోయినాయి. HbA1c చూడండి 7.8 అయింది. అప్పుడు డాక్టరు ఓన్లీ ఫాస్టింగ్ షుగర్ చూశాడు నాకు. నేను ఇంకా కొన్నాళ్ళు కనుక ట్యాబ్లెట్ వాడితే మంచిదేమో, కానీ ఆపేసాను అప్పటి నుండే. కనుక చూడండి ఇంకా నాది HbA1c కంట్రోల్ అవ్వాల. ఎందుకు, కారణం ఏంటి, 2 కారణాలు. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, రెండోది ఏంటి, డ్యామేజ్ టు ద ప్యాంక్రియాస్ అనమాట. కానీ వితౌట్ ట్యాబ్లెట్స్, అంటే వితౌట్ ట్యాబ్లెట్ గొప్ప అని కాదు. ఇట్ షుడ్ కమ్ బిఫోర్ 7, బిలో 7%. మేబీ నెక్స్ట్ 3-4 monthsలో బిలో 7 తెచ్చుకుంటాను నేను. చూడండి తిని ఎలా ఇంప్రూవ్ అయ్యాడో. చూసారా, ఈయనకేమేమి ఉన్నాయి చదువుతారా ఎవరన్నా, ఈయనకేమేమి ప్రాబ్లంలు ఉన్నాయి. Weight ఉంది సార్. ఇది చదవండి, ఇది సమ్మరీ చూడండి. 25 kgs ఓవర్ వెయిట్, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ Yes. డిస్లిపిడేమియా, డయాబెటిక్స్ ఉంది, లోవర్ డి విటమిన్, B12 విటమిన్ చూసారా డి విటమిన్ ఎంత ఉంది దీనికి, చూసారా ఎంత ఉంది, 11.9, ఇది డి విటమిన్. 9.19. HbA1c 11.9 అంటే సివియర్ డయాబెటీస్. ఇది Yes. ఫాస్టింగ్ గ్లూకోజ్ 200, తిన్న తర్వాత 300 ఉంది. సరే, తర్వాత ఆయన ఇన్సులిన్
తర్వాత చూడండి విత్ ఇన్ అబౌట్ ఒక నెలలో తగ్గిపోయాడు. ఒక ఎంత కిలోలు 95 to 85 9 కిలోలు ఒక నెలలో తగ్గాడు ఈయన. హెచ్బిఓన్ చూడండి 11.9% 7.6 అయింది. ఆ తర్వాత ఇంకొక 2 నెలల తర్వాత ఫాలో అయితే చూడండి ఎంత హెచ్బిఓన్సి ఏమేమి ఇంప్రూవ్ అయ్యాడు చదవండి ఇది. చదవండి వాట్ ఆర్ ద 4 months ఏమి ఇంప్రూవ్ అయ్యాడు తను ఎవరు నెక్స్ట్ చదువుతారు? రాలేదు సార్. అది రాలేదా స్లైడ్ రాలేదా? రాలేదు సార్. కనపడుతుందా స్లైడ్? హలో ఇప్పుడు వచ్చింది సార్. చదవండి. వెయిట్ తగ్గారు ఎంత తగ్గాడు ఏమేమి డిఫరెన్సెస్ గ్రీన్లో చదవండి. 7 kgs. చదవండి సరిగ్గా చదవండి. ఎక్కడ చదువుతున్నారు ఇది చదవండి. డయాబెటీస్ రిమిషన్ 11.9 to 5. అసలు ఇది ఇంపాసిబుల్. ఎక్కడ చూసి ఉండరు ఇట్లా 11.9% నుండి 5%కి 4 నెలల్లో టాబ్లెట్లు ఏవి లేకుండా ఎలా తగ్గుతున్నారు? వెయిట్ ఎంత తగ్గాడు? 16 kgs. తర్వాత హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయ్యాడు? 30% నుండి 90%. ఎన్ని నెలలు? 4 నెలల్లో. ఆయన యాక్చువల్గా B12 159 ఉంది. ఆయనకి నేను చెప్పాను, బాబు మీరు ఇంజెక్షన్ చేయించుకోండి, మీకు ఆయన వెజిటేరియన్ అనమాట. ఆయన చేయించుకుంటే ఏమైంది 100% హెల్త్ ఇంప్రూవ్ అయ్యాడు. చూసారా ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే మనం పట్టుకోవచ్చు అనమాట. ఈయనకి ఏమనుకున్నాడు ఆయనకు అసలు తెలియదు కూడా తెలియదు. చాలాసార్లు చూడండి వీళ్ళందరూ ఎలా ఇంప్రూవ్ అయ్యారు. ఈయన చూడండి అంతే 84 to 68 కిలోలు 16 కిలోలు తగ్గాడు తిను. ఇంకో అతను చూసారా 20% to 70%, 30% to 80%. అంటే ఏంటి 30% అంటే ఏంటి? 7 హెల్త్ ప్రాబ్లం. ఇంకే చూద్దాం. చంద్ర ఓవర్ వెయిట్ ఉన్నాడు, తర్వాత బీపీ ఉంది, తర్వాత ఇన్సులిన్ చూడండి 13.69 ఉంది, గ్లూకోజ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ 98.6. ఆ తర్వాత కొలెస్ట్రాల్ చూసారా, ట్రైగ్లిజరైడ్స్ చూసారా ఎంత ఉంది? చదవండి ఇది 786. చాలా చాలా ఎక్కువ. ఎంత ఉండాలి ఇది? బిలో 150 ఉండాలి, 100 ఉండాలి. అలాంటిది ఈయనకి ఎంత ఎక్కువ ఉంది. హెచ్బిఓన్సి జస్ట్ ప్రీ డయాబెటిక్ అనమాట అతను. డి విటమిన్ తక్కువ, B12 తక్కువ ఉంది. అలాంటిది ఒక 6 నెలల్లో ఎలా 7 monthsలో ఎలా ఇంప్రూవ్ అయ్యాడు? వెయిట్ తగ్గాడు, ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గల. చూసారా 13.69, ఇంకా 11.16 కూడా, ఇది కూడా ఎక్కువే. అందుకే ఇది రెడ్ మార్క్ చేసాం అనమాట. తర్వాత B12 కూడా ఆయన పెట్టి వేసుకోవాలి. 2 పాయింట్ తగ్గినాయి ఆయనకి. ఈయన చూడండి ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు 112 kg into 91 kg. ఓకే, సో మీరందరూ కూడా ఏంటి బేసిక్గా ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? ఈ రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? డైలీ దినచర్య ఫాలో అయితే బెటర్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. మీరు ప్రాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు అరకొరకు ఫాలో అయ్యారనుకోండి, మీకు అరకొర రిజల్ట్స్ వస్తాయి. ఏ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. ఎవరైనా ఫాలో అయితే వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఎవరున్నారు, ఎవరు నేర్చుకున్నారు? తనిషా గారు బాగా ఫాలో అయ్యారు షార్ట్ పీరియడ్లో. కార్తిక గారు చూడండి, మీరు అందరూ మీరు మీ మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీడ్బ్యాక్ చేస్తే మిగతా వాళ్ళు మోటివేట్ అవుతారు. ఇంకెవరు చెప్తారు? సరస్వతి గారు AAA అడిగారు చూడండి. ఏంటంటే మనం రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మైండ్ మేనేజ్మెంట్ మీద ఇంతకుముందు క్లాస్ ఇచ్చాము, అది వినండి మళ్ళీ ఒకసారి. చెప్పారు కదా సార్ అప్పుడు అడ్జస్ట్మెంట్. యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. యాక్సెప్ట్. మన ప్రాబ్లం మీద మనం యాక్సెప్ట్ చెయ్యం. మనం ఇట్లా కావాలి అట్లా కావాలి అనుకుంటాం. అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ అడ్జస్ట్ అవుతుండాలి, థర్డ్ ఏం చేయాలి, మనం అప్రిషియేట్ చేయాలి. ఈ మూడు క్వాలిటీస్ లాగా తెలుసుకోవాలన్నమాట. అవును సార్, కరెక్ట్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? దివ్య తేజస్వి గారు, తేజశ్రీ సార్ చెప్పండి. మీకు వినండి, ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనకు అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఫాలో అవుతున్నాం.
ఆ, నేను ఈ క్లాస్ కి జాయిన్ అయ్యే ముందు అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను సార్. అంటే లైక్ వర్కౌట్స్ చేసి అటు చేసి ఇటు చేసి ఇమీడియట్లీ మళ్ళీ ఒక 2 days వర్కౌట్ చేయకపోయినా సరే నాకు ఫేస్ లో ఆ ఫ్లఫీ ఆ వెయిట్ గెయిన్ అనేది వచ్చేసేది. సో ఇది జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా నాకు ఫుడ్ అనేది ఒక మెడిసిన్ అనేది తెలుసు. బట్ ఇది జాయిన్ అయిన తర్వాత మెడిసిన్ ఎలా వాడాలి, ఏంటి, మన మిస్టేక్స్ ఏమిటి, అవన్నీ చాలా క్లియర్ గా వచ్చి తెలిసింది సార్. గుడ్ గుడ్. ఇంకా ఇంపార్టెంట్ చూడండి, ఈ ప్రోగ్రాంలో అద్భుతంగా మీకు మంచి రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే, తర్వాత మిమ్మల్ని అందరికీ డాక్టర్ రాజేష్ గారు ఒక క్లారిటీ ఇస్తున్నారు. గట్ హెల్త్ అంటే ఏంటి, సిర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి, ఆ తర్వాత మీకు అందరికి కూడా డీటాక్స్ అది చేపిస్తుంది. అంటే దానిలో వాట్సాప్ అద్భుతమైన రిజల్ట్స్. అసలు చాలా మందికి అయితే ఆ 3 రోజుల్లోనే 2 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అవును సార్. ఆ, కానీ అది మనం సస్టైన్ చేసుకోవాలి. అది ఎలా సస్టైన్ అవుద్ది? దినచర్య ఫాలో అవుతాయి. ఎస్ సార్. సో మీకు రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేయాలి. చాలామంది అనుకుంటుంటారు ఏదో ప్రార్థనలు చేస్తే, పూజలు చేస్తే, ఈ అమ్మవారికి పెడితే అవి చేసుకోండి, అది కాదంట్లా. కానీ కామెడీ ఏంటంటే మనం దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నాం. చాలామంది మా చుట్టాల అబ్బా ఒక అతను ఉన్నాడు. ఆయన పొద్దున్నే లేచిన కానీ బీభత్సంగా పూజలు గీజులు మెళ్ళ వేసుకొని అన్ని గుళ్ళకి వెళ్తుంటాడు. ఈయన వాకింగ్ చేయడం ముందు ఇవన్నీ తర్వాత ఆల్రెడీ బైపాస్ అయిపోయింది ఆయనకి. ఏం చేయమంటారు? అసలు మనందరం కూడా అసలు ఓకే, నేను క్రిటిసైజ్ చేయడం అని కాదు. మనకు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ కట్ అనమాట. మనం గుడిలో ఒక టెంకాయ కొట్టామా మనకి ఏదో రావాలా, మనకు కష్టాలు పోవాలా, ఏం బావు. బేసిక్గా దేవుడి దగ్గరికి వెళ్తే బేసిక్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఆ నమ్మకంతో. కానీ ప్రయత్నం మనమే చేయాలి. మన ప్రయత్నం అంటే ఏంటి? మన చేతుల్లో ఏముంది చెప్పండి? మిస్టేక్లు చేయకపోవడం మన చేతుల్లో ఉంది. ఎస్ ఇంకా సార్. మన చేతిలో ఉంది దినచర్య ఫాలో అవడం మన చేతిలో ఉంది. ఇంకేముంది? బ్లడ్ టెస్ట్ చేసుకోవడం మన దగ్గర ఉంది. ఇంకేముంది? బ్లడ్ టెస్ట్ చేసుకొని డాక్టర్ ఆదిత్య గారిని అడిగారు, చెప్తుంది అయ్యా మీకు డి విటమిన్ తక్కువ ఉంది, వేసుకోండి. ఎలా వేసుకోవాలి అది ఫాలో అవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఫుల్గా మనకి యాక్చువల్గా ఈ పండగల టైంలోనే జనాలు ఎవరు అటెండ్ అవ్వట్లేదు. ఈ క్లాసులో ఎంతమంది? ఒక 60 మంది 70 మంది చేరారంట. కానీ సిన్సియర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు ఎంతమంది? 20 మంది 15 మంది ఉన్నారు. నష్టపోయేది మనమే. అవును సార్. ఉమ్. ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చింది అనుకోండి, మీకు చెప్తా లైఫ్లో మనం సిక్ అవ్వం. మీ అందరికీ కూడా చెప్తా వినండి. 2016లో నేను రిటైర్ అయ్యాను కంపెనీలో. 2016లో అట్ ది ఏజ్ ఆఫ్ 58. అప్పటి వరకు మా కంపెనీ వాళ్ళు 25,000 కట్టి నాకు 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉండేది. ఓకే, 1 year కంటిన్యూ చేసా. అప్పుడు నుండి తర్వాత నేను ఐ స్టాప్డ్. లాస్ట్ నాకు 10 years నుండి 11 years ఇన్సూరెన్స్ లే. ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే 25,000 కట్టాలా పర్సనల్గా. అందుకని నేనేం చేశాను అంటే మిమ్మల్ని చేయమంటలా. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఏదైనా యాక్సిడెంట్ అవుతే అది వేరే విషయం. అందుకని ఒక యాక్సిడెంట్ పాలసీ ఒకటి తీసుకున్నా. యాక్సిడెంట్ అంటే నాకేమన్నా అయిపోతే మా ఆవిడకి 10 లక్షలు వస్తాయి. మనం వెళ్ళి హాస్పిటల్లో మూలిగే పనిలే. దానికి ఏంటి? యూ హ్యావ్ టు టేక్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్. మీ చేతులు తీసుకోవాలి. చూడండి, అసలు చాలా ఇంపార్టెంట్ పనిని మనం మనం మన చేతులు తీసుకోవట్లా. తెలుసు అన్నీ చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఒక ఆమె అద్భుతంగా పప్పుచారు చేసింది అనుకోండి, ఓకే, అంటే ఏంటి? ఆమెకు అన్నీ తెలుసు. ఓకే, ఆమె అన్ని సామాన్లు ఏమేమి ఆమె ఆమె ఎలా చేసిందో ఐటమ్స్ అన్నీ మీకు కిచెన్ టేబుల్ మీద పెట్టింది. మిమ్మల్ని చేయమన్నారు అనుకోండి, సేమ్ ఐటమ్సే, అన్ని సేమ్ క్వాలిటీ, సేమ్ ఐటమ్స్, సేమ్ క్వాంటిటీస్ పెట్టింది ఆమె. మీరు చేస్తారు ఎలా ఉంటుంది? ఆమెలాగా రాదు. కారణం ఏంటి? ఈ ఎక్స్పీరియన్స్ లేదు, ప్రాసెస్ తెలియదు. ప్రాసెస్ అంతకు తెలియలేదు, దానిలో మీరు నిష్ఠాతులు కాదు. దానికి కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆమెలాగా చేయాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్. ఇది కూడా అంతే. ఈ 10కి 10 మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే సార్. ఇవాళ యాక్చువల్గా ఎవ్రీడే ఏం చేస్తాయంటే మా మనవాళ్ళు ఇద్దరు పొద్దున్నే వాళ్ళని 6:30కి లేపాక వాళ్ళు 7:30 స్కూల్కి వెళ్ళిపోవాలి. 6:30 లేచిన వెంటనే ఇద్దరిని కూర్చోబెట్టి నీళ్ళు తాగిస్తాం. పెద్దోడు తాగేస్తాడు, వాడే తాగేస్తాడు. 800-900 ml తాగుతాడు 10 years వాడు. తర్వాత చిన్నోడికి కూడా మెల్లిమెల్లిగా వాడికి ఏదో చెప్పి తాపించి వాడు తాగుతాడు. ఒక 700-850 తాగుతాడు. తాగినటువంటి ఒక 3-4 నిమిషాలు పరిగెత్తుకు వెళ్ళిపోతాడు టాయిలెట్కి. సో ఐ వాజ్ ఆస్కింగ్ దట్ ఫెలో, హౌ మెనీ చిల్డ్రన్ ఫ్రెండ్స్ కమ్ టు ద స్కూల్ వితౌట్ టాయిలెట్? చాలామంది.
ఏంటంటే వీళ్ళు పొద్దున్నే పిల్లలు లేవటమే లేటు లేస్తారు. లేచిన వెంటనే అర్జెంటుగా ఏంటంటే వాళ్ళకి ఏదో అమెరికాలో ఎట్లా ఉంటుంది వాళ్ళకి అందరికి ఏదో ఆల్రెడీ ప్రిపేర్డ్ మీల్ పెడతారనమాట. 2 రోజుల ముందు చేసినది ఫ్రిడ్జ్లో పెట్టి బ్రెడ్ ఒకటి ఇచ్చి దాని మీద రాసేసి వాడికి వాడు బస్సులో తింటామో లేదా కార్లో తింటా వెళ్ళిపోతుంటారు. ఆవిడ పొద్దున్న లేసి అన్నీ చేస్తుంది. అందరు రెగ్యులర్ ఫుడ్ చేసి అడిగి పెట్టుద్ది అనమాట. టాయిలెట్ అంత వాడిని అడుగుతున్నాను. ఐ వాజ్ ఆస్కింగ్ ఆదిత్య గారు, మా మనవాడిని అడుగుతున్నా, సో యూ అండర్స్టాండ్ వెన్ అవర్ యూ హ్యావ్ టు డ్రింక్ ఎస్ తాతి ఐ నో అండ్ ఐ నో ఆఫ్ కోర్స్ ఐ నో ఐ హ్యావ్ టు డ్రింక్ వాటర్ అంట. ఇది ఎలా మనం ఇన్కల్కేట్ చేయాలి, మనం హ్యాబిట్ మనం ఇన్కల్కేట్ చేయాలి. అది మనకే రావట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాం. అసలు లేడీస్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు అందరూ కూడా ఫ్యామిలీ కోసం ఉంటారనమాట. మా ఆయన తిన్నాడు, మా పిల్లవాడు తిన్నాడు, అంతవరకు చూసుకుంటారు. మీరు లేసారు, ఫస్ట్ ఒక 30 minutes మీకోసం మీరు స్పేస్ చేసుకోవాలి. ఆ టైంలో నేను చెప్తా, అలారం మన డోర్ బెల్ కొట్టి చూస్తే బొక్కలో చూస్తే దేవుడే నిలబడి ఉన్నా ఆగాయా అని చెప్పి మనం నీళ్ళు తాగి టాయిలెట్ ఆ తర్వాత ఓపెన్ చేయాలి. లేదా ఆయన జోలికి వెళ్ళని అవసరం లేదు, మనకు ఆయనతో సంబంధం లే. ఆ తర్వాత అడగాలి ఆయన మళ్ళీ మన కోసం వచ్చి ఉంటే ఆయన వెయిట్ చేయాలి. ఏంటి సంగతి, ఎందుకు వచ్చారని అడగాలి. అంతేగాని ఆయన వచ్చేసాడు. చూడండి చాలామంది జోక్గా చెప్తుంది, బ్రహ్మకుమారిస్ ఉంటారు, వాళ్ళు 3 గంటలకి లేచిపోతారు, బాస పడేసుకుని కూర్చుంటారు. చూడండి అందరూ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు, అందరికీ ఏదో ప్రాబ్లంలు. ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు నాకు క్లాస్లో, చెప్తుంటే వాళ్ళకి మీరు చేయండి, నో ప్రాబ్లం, 3 గంటలకు చేయండి, 2 గంటలకు చేయండి. మనం నిద్ర లేచిన వెంటనే చేయాల్సిన పని ఏంటి, నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళాలి. మళ్ళీ చాలామంది ఈ మధ్య మొన్న ఒక ఆదిత్య గారు ఒక ఆమె చెప్తుంది, నీళ్లు కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది సిగరెట్ తాగుతారు, కొంతమంది నీళ్లు తాగుతారు, టాయిలెట్ కాదు. నీళ్లు తాగటం సిగరెట్ తాగటం ఒకటే కాదు, గుర్రాలని గాడిదల్ని ఒకేసారి కట్టకూడదు. చూడండి చాలామంది ఆయుర్వేదంలో చెప్తుంటారు, చాలామంది ఆయుర్వేద డాక్టర్లు నాకు చెప్తుంటారు అనమాట, నో నో నో, మనకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి. గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ మనకు దాహం చాలాసార్లు వేయదు, అయినా కూడా మనం కంపల్సరీగా 1 లీటర్ తాగాలి. ఐడియా వచ్చింది ఎందుకు తాగుతున్నాం 1 లీటర్ నీళ్లు? ఫస్ట్ బాల్ మూమెంట్ కోసం. ప్రాసెస్ అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడగాలని అనుకోవచ్చు, సార్ 4 లీటర్లేదు, మీరు ఏమన్నా సైంటిస్ట్లా, 4 ఎందుకు తాగాలి, 1 hour ఎందుకు చేయాలి ఎక్సర్సైజు, 2 సార్లు ఎందుకు వెళ్ళాలి మళ్ళీ, అది పొద్దున ఎందుకు వెళ్ళాలి, 2 సార్లు తింటాం ఏంటి సార్, ఇవన్నీ అడగాలి మీరు క్వశ్చన్లు. ఇదేంటంటే ఇది యాక్చువల్ ఈ సర్కాడియం రిథం ప్రకారం సార్ ఈవినింగ్ 6 లోపే వాటర్ తాగేది కాదు సార్. ఈవినింగ్ 6 నుండి తాగకుండా మార్నింగ్ 5 కి స్టార్ట్ చేయాలి సార్. నైట్ మెటబాలిక్ వేస్ట్ మొత్తం తయారై ఉన్నది కాబట్టి ఇది వాటర్ పుష్ చేసేయండి. కరెక్ట్ మార్నింగ్ మనం ఫస్ట్ మీల్ లోపే 2 liters కంప్లీట్ చేయాలి. ఫెంటాస్టిక్. చూడండి, సో ఆటోమేటిక్గా మన ప్రాసెస్ ఎలా మేనేజ్ అంటే వర్కబుల్ కూడా ఉండాలి. నేను చెప్పినవన్నీ కష్టమైనవి అనుకోండి, మనం కష్టం చేయటం. ఇందులో కష్టమైంది ఏం చెప్పండి, మన ప్రాసెస్లో 4 లీటర్ నీళ్ళు తాగటం ఒకటి, తర్వాత 2 సార్లు మళ్ళీ, ఇందులో కష్టమేంటి? 2 సార్లు చాలామంది అంటారు 2 సార్లు వెళ్ళాలా, పొద్దున్నే వెళ్ళాలా. సరే పొద్దున్నే వెళ్ళలేదు మీరు, ఏమవుద్ది అప్పుడు, మీకు మధ్యాహ్నము సాయంకాలం పూట వస్తుంది, మీరు ఎక్కడో బయట ఉంటారు. జనరల్గా మనం కంట్రోల్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం తుమ్ముల్ని కంట్రోల్ చేసుకోకూడదు, దగ్గుని కంట్రోల్ చేసుకోకూడదు, యూరిన్ వస్తుంది కంట్రోల్ చేసుకోకూడదు, టాయిలెట్ వెళ్ళాలని కంట్రోల్ చేసుకోకూడదు, అవి కంట్రోల్ చేసుకోవాల్సినవి కాదు. మనం అలా కంట్రోల్ చేసుకోవటం వల్ల స్పెషల్లీ లేడీస్కి వచ్చే ప్రాబ్లం అదే, కంట్రోల్ చేసుకోవటం. ఆ తర్వాత చాలా ఎర్లీ ఏజ్కే 30 yearsకే కొంతమందికి పైల్స్ ప్రాబ్లం అని, ఫిషర్స్ అని అన్నీ మొదలు పడతాయి, ఓవర్ వెయిట్ రావటం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, వీటన్నిటికి కారణం అదనమాట. చూసారా, ఇదే పెద్ద బ్రహ్మరహస్యం కాదు, కాకపోతే చిన్న మిస్టేక్ చేసేది. చూడండి, మీరు పప్పుచారు చేస్తున్నారు, చిన్న మిస్టేక్, అన్ని పర్ఫెక్ట్గా చేశారు, ఒక చిన్న మిస్టేక్, ఉప్పు తక్కువ వేశారు, అయిపోయింది కథ. లేదు ఉప్పు కరెక్ట్గా వేసాడు, కారం తక్కువ వేశారు, ఇంతే సంగతులు. చింతపండు మర్చిపోయారు, ఇంతే సంగతులు. అందులో ఏదో ఒక ఐటమ్ కొంచెం ముక్కపోయింది వేసారు, ఒక్కటే ఐటమ్, మిగతా అన్ని పర్ఫెక్ట్, అమెరికా నుండి తెప్పించి చేశారు, ఏమైంది? మటాషా కాదా? ఇది కూడా అంతే. ఈ ఆరు వాటర్, ఎక్సర్సైజ్, ఫుడ్, మైండ్ మేనేజ్మెంట్, స్లీప్, ఎలిమినేషన్, ఈ ఆరిటిని ఎవరికైతే ఆరిటిని ఎలా మేనేజ్ చేయడం వచ్చుద్దో, సేమ్ ఐటమ్ చెప్పాను నాకు లాస్ట్ టైం క్లాస్లో విన్నారా మీరు, పంచమహాభూతాలు చూసారా? ఆ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పాయింట్స్, పంచమహాభూతాలు. ఈ వీటితో దేవుడు అన్నిటిని క్రియేట్ చేశాడు. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ క్రియేటెడ్ బై దిస్ పంచమహాభూతాలు. అవి మనకి 7 essentials చూసుకున్నాం.
అవి మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం. సో టెస్ట్లు ఇంపార్టెంట్ ఉంది. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, కిడ్నీ ప్రాబ్లం, అదే అడుగుతున్నాను అందరినీ. డయాబెటిక్ సిమ్టమ్స్ ఉండవు, కిడ్నీ ఫెయిల్ అయింది సిమ్టమ్స్ రావు. థైరాయిడ్ ప్రాబ్లం చాలామంది సిమ్టమ్ రాదు. సిమ్టమ్ వచ్చేది ఏది? ఒకటిదానికే సిమ్టమ్ ఉంది. ఏంటి అది? ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్. కళ్ళకు కనపడేది అది పట్టించుకోం. మాకు డయాబెటిస్ లేదు, మాకు బీపీ లేదంటారు. చాలామంది కేస్ స్టడీస్ అండి, అసలు ఆశ్చర్యం. వాళ్ళకి కిడ్నీలు పోయినాయి. ఒక అతనికి క్రియాటిన్ వచ్చేసి ఎంత 7 ఎంత ఉంది, ఈజిఎఫ్ఆర్ వచ్చి 15 అయింది. అంటే ఇమీడియట్గా డాక్టర్ వాడికి కిడ్నీ రిప్లేస్మెంట్ లేదా డయాలిసిస్ చేయాలంటే ఆ స్టేజ్లో వస్తున్నారు జనాలు. చెప్పాను కదా మీ అందరికీ, అది గుర్తుందో లేదో ఒక స్లైడ్ చూపించాను అందరికి కూడా. మనం వరదలు ఎలా ఉన్నాయి ఆంధ్రాలో? మొదలైనయా? సారీ, ఇది తుఫాను పడుతుంది సార్ వర్షం బాగా. బాగా పడుతుందా? వినండి, ఇప్పుడు వానలో ఉన్నాం, నీళ్లు మనకి నడువుల దాకా వచ్చినాయి, ఏం ప్రాబ్లం లే. గొంతు దాకా వచ్చింది, ఏం ప్రాబ్లం లే. ఎప్పుడు ప్రాబ్లం చెప్పండి? పూర్తిగా మునిగిపోతుంది. అంత అవసరంలా, నోరు ఓపెన్ చేయలేకపోతే అప్పుడు బాబా అంటుంటాం. డాక్టర్ కూడా ఏం చెప్తాడు, ఇప్పుడు మీ హెచ్బిఏవన్సీ చాలా ప్లేస్లో ఆదిత్య గారు 7% అయినా పర్లేదండి, 6.9 కదా, నథింగ్ టు వరీ అంట. అట్లా చెప్తారు డాక్టర్లు. చూడండి, హెచ్బిఏవన్సీ మిగేది మనం కదా సార్, వాళ్ళు కాదు కదా. హెచ్బిఏవన్సీ వాళ్ళకి మెడిసిన్స్ సేల్ అవుతాయి. అవును, హెచ్బిఏవన్సీ 5.7 అంటే ప్రీ డయాబెటిక్. గుర్తుపెట్టుకోండి, హెచ్బిఏవన్సీ 5.7 అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ ఒక Pre-diabetic. 20% మటాష్. హెచ్బిఏవన్సీ 6.5 అంటే 50% మటాష్. ఇప్పుడు ఎప్పుడైతే మనం తొందరగా పట్టుకుంటామో, ఇప్పుడు డి విటమిన్ తగ్గింది. చాలామంది చెప్తున్నారు B12 అంట తగ్గి చానాళ్ళు ఉంటే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుందంటండి డాక్టర్ గారు. ఒక డాక్టర్ గారు వీడియో విన్నా నేను. ఆయన ఇస్ బిగ్ డాక్టర్, ఐ హిమ్సెల్ఫ్ ఇస్ సెల్లింగ్ ఐ వాజ్ క్రానికలీ లెస్ ఆఫ్ B12. ఇప్పుడు ఆయన ప్రతి నెల 2 ఇంజెక్షన్ చేయించుకుంటాడంట. మీరు అందరూ కూడా చేయించుకోండి. B12 డి విటమిన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరందరూ విన్నారు కదా ఎలా కేస్ స్టడీ. అసలు కొంతమంది ఏంటంటే అసలు అంత ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతున్నారు. అందరూ వినుంటారు. మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల, పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల. ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున్న నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా. స్లో వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్తాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు. రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు. వెరీ గుడ్. తర్వాత రోజు అంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన. వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు? ఏమైంది? ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని. 15 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65. సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గా. వెరీ. ఇంకెంత తగ్గాలా? ఉందా ప్లాన్ ఉందా? వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్ B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా? బాగా తెలుస్తుందా? బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అట్లాంటివి. రోజు ఎన్నిసార్లు తింటున్నావు ఇప్పుడు? 2 times. మధ్యలో ఏమైనా తింటున్నావా? లేదు, అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు, అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్ళు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్. చాలా హ్యాపీ మంజుల, నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు. చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. చేసి ఇక్కడ పనిచేస్తుంది అనమాట, కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ అట్ట ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. దీనికి సింపుల్, మనకు కొంచెం డెడికేషన్ కావాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అలా ఇంప్రూవ్ అయింది. మీరు అందరూ కూడా ఇంప్రూవ్ అవుతారని నా ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, చూడండి, అందరూ కూడా క్లాస్లో కంటిన్యూ చేయండి. అయిపోయినా కూడా మీరు ఆ గ్రూప్లో ఉండొచ్చు. మీరు కొత్తగా ఉండదు, మంత్లీ మీరు డీటాక్స్ డాక్టర్ గారు చెప్తే ఫాలో అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.
ఎనీ క్వశ్చన్స్? సార్ థ్యాంక్ యూ మన వెరీ మచ్. గ్రూప్ లో ఈ చెప్పండి. బ్యాచ్ మొత్తం అడిగేది ఏ టైప్ ఆఫ్ డైట్ తింటే వెయిట్ లాస్ అవుతారని అడుగుతున్నారు, కానీ ఈ 10 రాంగ్ మిస్టేక్స్ ఆపుదామా, 10 దినచర్య పాయింట్స్ స్టార్ట్ చేద్దామా, ఇదేమీ లేదు సార్. డైరెక్ట్ జ్యూస్ ఫాస్టింగ్ కి వచ్చి 1 డే చేసి హాఫ్ డే లోనే ఆపేసిన వాళ్ళు ఉన్నారు సార్. జ్యూస్ ఫాస్టింగ్ చేసే వారం ముందు నుంచి చెప్తాను, 10 దినచర్య పాయింట్స్ లో 2 వీక్స్ చేయండి, మీకు ఆ రోజు చాలా ఈజీగా ఉంటుంది డీటాక్స్ అనేది. అండ్ నేను అప్ టు 6 ఉన్నా కూడా అలో చేశాను సార్. HbA1c 5.8 ఉన్నా కూడా అలో చేశాను. రీజన్ ఏంటంటే డిఫిషియన్సీ ఉంటాయి సార్ కొంతమంది, ఇంకా మీరు అన్నట్టు అవునవును, డి కరెక్ట్ కరెక్ట్ ఒకటి కరెక్ట్ కరెక్ట్. B12. ఈ రెండు సరి న్యూట్రిషన్, చేసుకున్నా కూడా ఈ షుగర్స్ నార్మల్ అయిపోతాయి సార్. కరెక్ట్ కరెక్ట్, డి ఐ అనేది అగ్రీ. హార్మోన్, B12 అనేది అబ్జార్ప్షన్ కి సంకేతం. సో మనకి ఆహారం అబ్జార్ప్షన్ అవుతుందో లేదో అక్కడ B12 లో తెలుస్తుంది. హార్మోన్లు నార్మల్ గా ఉన్నాయో లేదో D లో తెలిసిపోతుంది కదా సార్. ఈ రెండు రెగ్యులేట్ చేసుకొని 2 మీల్స్ చేస్తే అండ్ మంత్లీ వన్స్ డీటాక్స్ చేస్తే 3 to 5 kgs ఈజీగా లాస్ అవుతుంది. వెరీ ఈజీ టెక్నిక్ కదా అందరికి చెప్పింది, కానీ వెరీ జస్ట్ వింటున్నారు, నోట్స్ రాసుకుంటున్నారు. అండ్ హెర్బల్ టీస్ ఇంకా వెరైటీస్ ఇంకేమైనా కావాలి వీళ్ళకి, హెర్బల్ టీస్ కానీ ఇంకా డైట్ లో ఇంకా ఎలాంటి ప్రోటీన్ పెట్టుకోవచ్చు ఇలా అడుగుతున్నారు, కానీ ఇవి మాత్రం సైడ్ ట్రాక్ పక్కకు పెట్టేస్తుంది. నేను ఫాలో అయ్యాను మేడం ఖచ్చితంగా అన్నీ కూడా 2 months ఫాలో అయ్యాను. మీరు చెప్పినట్టు సార్ చెప్పింది 2 టాలీ చేసుకుంటే ఫాలో అయ్యాను. వెరీ రెండు గుడ్. చేస్తేనే రిజల్ట్ ఉంటుందో, ఏది ఒక్కటి చేసినా ఉండదు. ఓన్లీ డీటాక్స్ చేస్తా చేసిన 3 days ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. కానీ దినచర్య షెడ్యూల్డ్ గా ఫాలో అవుతూ ఆ మిస్టేక్స్ ఆపేస్తే 10 మిస్టేక్స్ మనకి ఇంక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు 3 months దాకా. 3 months తర్వాత మళ్ళీ ఇదే వాల్యూస్ చెక్ చేసుకుంటే HbA1c, D1, B12 ఒకటి ఏ అయితే మీకు డిఫిషియన్సీ అన్ని నార్మల్ అవుతాయి. మన చేతిలో పెట్టుకున్నాం ఇవన్నీ. అవునండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎందుకంటే వినండి, మనకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వలన మనతో ఉన్నటువంటి పిల్లలు కూడా, మొన్న ఈ మధ్య 12 years పిల్లలు లాస్ట్ ఇయర్ చూసేటప్పుడు వాడికి నాన్ డయాబెటిక్ 5.4%, ఇప్పుడు 5.8కి వచ్చేసాడు. కారణం ఏంటి? ఇది కంటిన్యూ అనమాట. దే కంటిన్యూడ్ మేకింగ్ ద మిస్టేక్స్, నాట్ ఫాలోయింగ్ ద దినచర్య. లేదు సార్, ఇప్పుడు స్కూల్స్ లో వాటర్ కూడా ఇవ్వట్లేదంట సార్ నేను కనుక్కున్న దాని ప్రకారం. పిల్లలకి అవర్లీ వన్స్ అయినా ఒక 100 ml వాటర్ అయినా తాపుకోవాలి కదా సార్. యూరిన్ కి వెళ్లాల్సి వచ్చిందేమో పిల్లలు ఇంకా క్లాస్ అవర్స్ మధ్యలో అడుగుతారని లంచ్ బాక్సులు బయట అవును, పెట్టిచ్చేస్తున్నారంట సార్. ఇంత విన్నాను ముందు విన్నాను. లాగలేదు సార్. అవునండి. వెరీ బ్యాడ్. మా పిల్లలు మా కూడా బాబు ఇష్యూ. వాళ్ళ స్కూల్లో ఇప్పుడు వాటర్ తాగనీయట్లేదంట. వాటర్ బ్రేక్ ఇవ్వకపోతే ఎట్లా సార్ వెళ్ళండి, వాళ్ళకి? వెళ్ళి ఫైర్ ద ప్రిన్సిపల్, గివ్ హర్ నెంబర్ టు మీ, ఐ టాక్ టు హర్. వెరీ దిస్ ఇస్ వాళ్ళ దగ్గరలో బాటిల్ ఉంచట్లేదు సార్ ఫస్ట్. నొప్పి ఉంటే ఇవే, నొప్పి లేకుండా ఓన్లీ వాపు ఉంటేనే వేరే మన. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ సరస్వతి గారు. గారు. ఓకే సార్. యా, బాయ్. ఓకే, రేపు మాట్లాడుకుందాం. యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు అందరూ కూడా థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ షేర్ చేయండి గ్రూప్ లో, ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో ఫీడ్బ్యాక్ చేయండి, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ సార్. మేడం రేపు చెప్తారా మేడం గట్ హెల్త్ గురించి? రేపు చెప్తానండి. యాక్చువల్లీ నేను బయటకు వెళ్ళి వచ్చాను, సార్ తీసుకున్నాను క్లాస్. ఓకే ఓకే, అదే అదే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.